ప్రజాసాధికార సర్వే నిర్వహణకు ఏపీ, హర్యానా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఏపీలో ప్రజాసాధికార సర్వే నిర్వహించిన తీరుపై అధ్యయనం చేసిన హర్యానా అధికారులు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. డిజిటల్ పద్ధతిలో సర్వే నిర్వహించిన తీరుపై హర్యానా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తీరుపై వివరాలు వెల్లడించారు. కొన్ని దేశాలు ఇచ్చాయి ఇన్సెంటివ్ ఇస్తే ఆ ఇన్సెంటివ్తో వీళ్ళు డిజిటల్ కరెన్సీకి వెళ్తారు. అందువల్ల ఈజీ అవుతుంది, పెనిట్రేషన్ కూడా చాలా పాజిటివ్గా ముందుకు పోతుంది. దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇక్కడ టెక్నాలజీ ప్రాబ్లం కూడా కంటే కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం. టెక్నాలజీ అంటే భయం, మనకెందుకు లేని ఆలోచన. కొంతమంది టెక్నాలజీ అవసరం లేని కొంతమంది ఉన్నారు, వాళ్ళ కన్వీనియన్స్ కోసం. ఈ రెండు బ్యాలెన్సెస్గా చేయగలిగితే ఇండియా ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. కాబట్టి ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాం తొందరలోనే. ఎందుకంటే ఒక్కసారి టెక్నాలజీ పెనిట్రేషన్ కానీ పర్ఫెక్ట్గా జరిగితే అప్పుడు హోర్డింగ్ ఉండదు, మ్యానిపులేషన్ ఉండదు. ఒకవేళ ఎవరైనా మ్యానిపులేషన్ చేసినా ట్రాకింగ్లో చిక్కిపోతారు. ఎక్కడో ఏదో బ్యాంకులో ఉంటాయి, అన్ని రికార్డ్స్ వెరిఫై చేస్తే బ్యాంక్ టు బ్యాంక్ ఆటోమేటిక్గా ఫ్రాడ్ అంతా బయట వస్తుంది. కష్టం, చాలామంది చేయలేకపోవచ్చు. ఇండియాకి ఇది అవసరం. ఇది వస్తే 100% ఫుల్ ప్రూఫ్ మెకానిజం వస్తుంది, చాలా వరకు ముందుకు అవకాశం వస్తుంది. ప్లీజ్ ఐఎమ్ కమింగ్ దట్. నేను అందుకే చెప్పాను, రెండోది మీకు వచ్చింది ఒకటి హార్డ్వేర్, సెకండ్ బ్యాండ్ విడ్త్, అండ్ ఆల్సో సర్వర్ కెపాసిటీ, క్లౌడ్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో క్యాలిక్యులేషన్ చేసే సాఫ్ట్వేరు. ఇవి కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇవి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేను చెప్పింది హార్డ్వేర్, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాండ్విడ్త్, థర్డ్ వన్ బ్యాక్ ఆఫీస్ సర్వర్, అండ్ ఆల్సో క్లౌడ్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, ఫిన్టెక్, అల్టిమేట్లీ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫిన్టెక్. ఇవి ఇంటిగ్రేటెడ్గా ఆలోచించి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తే, దెన్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ, యాటిట్యూడ్ చేంజ్, సైకలాజికల్గా యాటిట్యూడ్ చేంజెస్ కూడా తీసుకొస్తే ఈజీ అవుతుంది. అవన్నీ కూడా డెఫినెట్గా అవన్నీ కూడా మ్యాండేటరీ. గవర్నమెంట్ సిటిజన్ అన్ని కూడా ఆటోమేటిక్గా వెళ్ళాలి. దట్ ఆల్సో విల్ రికమెండ్. అవన్నీ కూడా ఇప్పటికే పెట్టారు, ప్రైజెస్ పెట్టారు, అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం, ఇంకా చేసేమని రికమెండేషన్ ఇస్తాం. అన్నీ కూడా చేసుకుంటా పోతే ఇట్ ఈజ్ ఈజీ. కొన్ని దేశాలు చాలా ఫాస్ట్గా చేశారు, కొన్ని దేశాలు కొంచెం లేట్ అయినాయి, కొంచెం స్లోగా అయినాయి. మన దేశంలో ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల అందరూ హాట్గా ఉన్నారు కాబట్టి కన్వర్షన్ చాలా ఈజీగా అవుతుంది. అయితే డిజిటల్ ఎకానమీకి బెనిఫిట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా విల్లింగ్నెస్ వస్తుంది, వాలంటరిజం వస్తుంది, అప్పుడు ఈజీ అయిపోతుంది మనకు. రూరల్ ఏరియా కూడా ఇది సరిపోతుంది. ఎందుకంటున్నానంటే బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ పెట్టేసి వన్స్ ఫెయిర్ ప్రైస్ షాపు అతనే బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా ఉంటే ఆ విలేజ్లో ఎవరికి కావాలనో క్యాష్ ఆటోమేటిక్గా అతను ఇచ్చే పరిస్థితిలో వస్తాడు. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇంక కొత్తగా బ్యాంకులు బ్రాంచెస్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేకుండా అవసరమైతే చేసుకోవచ్చు. వన్స్ నేను చెప్పిన దానిపైన ఈ పాస్ మెషిన్ ఉంది, ఇట్ ఈజ్ యాక్టింగ్ ఆస్ మైక్రో ఏటీఎం. నువ్వు ఇంకేం అడిగి పోవాలి, నీకు ఇంకేం అవసరం లేదు. నువ్వు వేలు ముద్ర వేసావు, నీకు డబ్బులు తీసుకున్నావు, లేకపోతే డిపాజిట్ చేయాలనుకున్నావు, వేలు ముద్ర పెట్టావు, డిపాజిట్ చేసావు, నీ బ్యాంక్ అకౌంట్ చూపిస్తారు, ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది. సార్ ఇవాళ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఆర్డినెన్స్ తీసుకురావాలి December 30th, అదేవిధంగా March 30th తర్వాత బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఓల్డ్ నోట్స్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరికీ 4 years రిగరస్ పనిష్మెంట్ ఇవ్వాలి. దీని మీద మీ ఒపీనియన్? నేనేమంటానంటే ఒక పక్క వాళ్ళు చేసే పనులపై నేను కామెంట్ చేయడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు టేక్ సమ్ రెగ్యులేటరీ అవన్నీ. మా మ్యాండేటరీ ఏంటంటే డిజిటల్ ఎకానమీ ఎట్లా పోవాలి, ఇన్సెంటివ్స్ ఎట్లా ఇవ్వాలి, ప్రజలకు కన్వీనియన్స్ ఎట్లా ఇవ్వాలి, ఇబ్బందులు లేకుండా ఏమేం చేయాలో దానిపై నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దెర్ ఈజ్ ఎ ప్యారలల్, మాది వేరే వాళ్ళది వేరే. నేనేమంటానంటే ఓకే, గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు, చాలా డెసిషన్ తీసుకున్నారు. మేమేమంటున్నాం అంటే దానికై ఒక యాంగిల్లో కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, అవన్నీ కూడా చేశారు. ఇప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫర్మ్గా ఉండడం ఎంత అవసరమో
ఎవరైతే లీగల్గా ఫాలో కావాలనుకుంటారో వాళ్ళకు వెసులుబాటు ఉండాలి, వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి, వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళని పనిష్ చేయడం ఎంత ముఖ్యమో మంచి మార్గాన్ని నడవాలనుకున్న వాళ్ళకి చేయూతనివ్వడం కూడా అంతే ముఖ్యం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా కొన్ని తగ్గాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ డిసెంబర్లో బాగా వచ్చింది కాబట్టి డిసెంబర్ జనవరిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నవంబర్ నెల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, డిసెంబర్లో కొద్దిగా ఉంది, జనవరిలో ఉంటుంది. ఈ 2-3 నెలలు చూస్తేనే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ తక్కువ ఆదాయం వచ్చింది అవన్నీ. ఏది ఏమైనా దీన్ని ఈరోజు ఆదాయం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందని ఆలోచించడం కంటే నార్మల్సీ ఎంత తొందరలో తేగలుగుతాం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎంత ఫాస్ట్గా మనం రికవర్ అవుతాం ఇంపార్టెంట్. దాని మీదనే కాన్సన్ట్రేషన్ అంతా. ఈరోజు ఉదాహరణకు విజయవాడ ఉంది, 400 స్మార్ట్ ఫోన్లో బయోమెట్రిక్ డివైస్ పెట్టేశాం. నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎవ్రీ 1 minute 2 minutesలో ఒక ట్రాన్సాక్షన్ అయిపోతా ఉంది. సో ఇట్ ఈజ్ కాస్ట్ కూడా లేదు, 1 పైసా కాస్ట్ లేదు, ఎవరికీ లేదు, వాళ్ళకు కూడా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ పెడుతున్నాడు, దానికి డివైస్ పెడుతున్నాడు, షాపులో ఉన్నంత వరకు దీన్ని వాడుకుంటాడు, ఇంటికి పోతే మళ్ళీ ఫోన్గా వాడుకుంటాడు, మధ్యలో కూడా ఫోన్గా వాడుకుంటాడు. దానికే అవసరమైతే ప్రింటర్ కూడా పెట్టేస్తే, బ్లూటూత్ ప్రింటర్ ఒకటి పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రింటర్లో టైపింగ్ కూడా ఇచ్చేస్తుంది, రిసిప్ట్ వెళ్ళిపోతుంది. సో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చేసాయి. మనం అందుకే ఫస్ట్ డే నేను చెప్పాను, బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం పోతుంది తప్ప జరిగేది ఏమి ఉండదు. ముందుకు పోతే ఆరోగ్యం బాగుంటుంది, సమస్యలు ఉండవు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారమ్మా, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అని చెప్పింది. ఇప్పుడు నోట్లన్నీ వస్తున్నాయి, అది రావడమే కాదు, మల్టిపుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక పక్క నోట్స్ రావాలి, కరెన్సీ రావాలి, ఇంకో పక్క ఆన్లైన్లో వెళ్ళాలి, రెండూ కలిపి బాధలు తగ్గాలి. ఓకే, దెన్ ఈరోజు హర్యానాతో ఒక ఎంఓయూ చేసుకున్నాం, మీరందరూ చూశారు, చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నదానికి ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషనే కాకుండా లీడర్షిప్ కూడా. ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ తీసుకుంటే సత్యనారాయణ గారు, కొండ పునీత, ఐటీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ బాగా కష్టపడి ఈరోజు దీన్ని ఒక మోడల్ తీసుకొచ్చారు, ఒక ఆదర్శంగా తీసుకొచ్చారు. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఎవరైతే పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనల్ని ఒక మోడల్గా తీసుకొని మన సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ ఎంఓయూని గవర్నమెంట్ ఆఫ్ హర్యానా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2 గవర్నమెంట్లు ఒక ఎంఓయూ చేసుకున్నాం. ఇందులో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వీళ్ళ తొందరలో ఒక 2 monthsలో ఒక అవగాహనకు వస్తాం. స్కోప్ ఆఫ్ వర్క్, మొడాలిటీస్, ఎట్లా పనిచేయాలి అవన్నీ కూడా వస్తాయి. ఈ ప్రగతి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ టూల్. ఈ ప్రగతి కింద మీరు చూస్తే దేర్ ఇస్ ఎ పీపుల్స్ హబ్ డెవలప్డ్ బై ఆరకిల్ కంపెనీ, ఇంకొక పక్కన ల్యాండ్ హబ్. ఈ ల్యాండ్ హబ్ ఇప్పుడు ఎన్ఐసి చేస్తున్నారు. ఈ 2 పూర్తయిన తర్వాత ఈ ప్రగతిలో దెర్ ఆర్ సో మెనీ హబ్స్, స్టూడెంట్ హబ్, పెన్షనర్స్ హబ్, లేకపోతే ఇంకొక పక్కన చూస్తే ఫార్మర్స్ హబ్, లేకుంటే మన పక్కన చూస్తే డాక్రా ఉమెన్ హబ్, లైక్ దట్ సో మెనీ హబ్స్ విల్ కమ్. అదే మరిగా ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్యూటరైజ్ అవుతాయి. అంతేకాకుండా డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఇంటర్ఫేస్, కన్వర్జెన్స్, రిసోర్సెస్ కన్వర్జెన్స్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఇంటర్ఫేస్, and also overall coordination, how to get better benefit out of it.